దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాది దేవునికి పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఈ నూతన ఉదయంలో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడైన దేవుడు నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, ఆ దేవుని ప్రేమ ఎంత అవసరమో మనకంటే ఎక్కువ ఆ ప్రభువుకే తెలుసు. మనం ఈ లోకంలో ఎంత బలహీనులమో, ఆయన కృప మనకి ఎంత అవసరమో ఆ ప్రభువు నాకు బాగా తెలుసు. కాబట్టి మనము ఉదయం లేవకముందే అన్ని ఆశీర్వాదములతో ఆ ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఎవరెవరైతే ఉదయమే లేచి ఆ తండ్రి వైపు చూస్తారో, తమకున్నదంతా కూడా ఆ దేవునికి మరొక్కసారి అప్పగించుకుంటారో, వారందరి బాధ్యతను, వారి కుటుంబాల బాధ్యతను ఆ ప్రభువే స్వీకరిస్తున్నారు. ఈ ఉదయకాలంలో మనకున్నదంతా కూడా ఆ ప్రభు ఇచ్చిన దానమే అని గ్రహించిన మనము ప్రభునకు ప్రతి ఒక్కరిని బట్టి, మనకున్న ప్రతి దాన్ని బట్టి ఆ ప్రభునకు వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, దేవుడు మనల్ని ఈ లోకంలో ఒక కుటుంబంలో బాధ్యత గల సభ్యులుగా మనకి సృష్టినిచ్చారు. ఒక కుమారుడిగా, కుమార్తెగా, తల్లిగా, తండ్రిగా మనం అందరం కూడా ప్రయాసపడుతూ ఉంటాం. మన వల్ల మన కుటుంబానికి గౌరవము కలగాలని, మన వల్ల మన కుటుంబానికి లాభము చేకూరాలని, మన వల్ల మన కుటుంబంలో ఏదేది కోల్పోకుండా మన కుటుంబ సభ్యులందరూ కూడా తల ఎత్తుకొని తిరిగేలా ఆ పరిస్థితి మన వల్ల కలగాలని ప్రతిరోజు ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అదే జరుగుతూ ఉందని మనము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మొదటి భాగంలో చదువుతున్నాం. విజ్ఞాని అయిన కుమారుడు తండ్రికి గౌరవము చేకూర్చిపెట్టును. ప్రియులారా, ఒక కుమారుడిగా, కుమార్తెగా మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఈ ఉదయకాలంలో స్మరించుకుంటే, మన వల్ల మన తండ్రి తల ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారా? అది జరగాలని మనము విజ్ఞానము కలిగిన వారమైతే, జ్ఞానముతో నింపబడిన వారమైతే, మన ప్రవర్తన వలన మన తల్లిదండ్రులు గౌరవముతో తల ఎత్తుకుని తిరుగుతారని వాక్యం సెలవిస్తుంది. మరి మన వల్ల మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా? లేదా మన అజ్ఞానపు జీవిత విధానాన్ని బట్టి ఇలాంటి కుమారుడు, ఇలాంటి కుమార్తె అని మనల్ని చూసి కన్నీరు కారుస్తున్నారా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యోసేపు దేవునిచ్చే ప్రేమింపబడినవాడు, తండ్రి చేత కూడా ప్రేమింపబడినవాడు. నీ తండ్రిచే ప్రేమింపబడుతున్నాను కదా, నేను ఏ పని చెయ్యను అని సోమరిగా ఇంటిలో కూర్చోలేదు. ప్రియులారా, తన తండ్రిని గౌరవించాడు కాబట్టి తండ్రి ఇచ్చిన బాధ్యతను, గొర్రెలను మేపే బాధ్యతను తన ఇతర అన్నలతో పాటు అతడు చేస్తూ ఉన్నాడు. కానీ తండ్రి ప్రేమను బట్టి, ఆ అన్నలు అతని మీద చూపించిన ఆ పరిస్థితిని బట్టి తండ్రికే భయం కలిగింది. ఎక్కడా అన్నదమ్ములు ఇతనికి ప్రమాదం చేకూరుస్తారోనని తన దగ్గర పెట్టుకున్నప్పుడు, అప్పుడు కూడా తండ్రి పనికి ఆపితే ఆగుతున్నాడు, వెళ్ళమంటే వెళ్తున్నాడు. చూడండి, ఎవరెవరైతే తండ్రిని గౌరవిస్తారో, తండ్రికి గౌరవప్రదంగా జీవిస్తారో, మృత్యువు వాళ్ళ దగ్గరికి రానే రాదని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, అతడు తన అన్నదమ్ములందరూ కూడా అతని మీద అసూయపడ్డారు, అతన్ని చంపాలని చూశారు, నీళ్ళని బావిలో అతన్ని వదిలివేశారు. కానీ అతనికి ఏదైనా ప్రమాదం జరిగిందా? అతనికి మృత్యువు వచ్చిందా? మరణ భయము చేత అతడు అల్లాడిపోయాడా? లేనేలేదు. దేవుడు అతని యొక్క విజ్ఞానాన్ని బట్టి, దేవునికి అతని పట్ల ఉన్న ప్రణాళికను బట్టి తన సొంత అన్నదమ్ములోనే అతని పట్ల కనికరము కలిగేలా చేశాడు.
ప్రియులారా, ఆ అన్నదమ్ములైనా తర్వాతి కాలంలో అదే గొర్రెలను మేపుతూ పశువులను మేపుతూ ఆకలితో అలమటించారు. ఐగుప్తు దేశాన్ని కూడా ఆకలితో అలమటిస్తూ పొట్ట చేత్తో పట్టుకొని, అయ్యా మాకు ధాన్యపు గింజలు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితిలో వచ్చారు. కానీ దైవ భయముతో తండ్రి గౌరవాన్ని ఏమాత్రం తీసిపోని విధంగా జీవించిన యోసేపు చూడండి, ఐగుప్తు అధికారిగా ఆ స్థితిలోనికి లేవనెత్తబడ్డాడు. తను ఎప్పుడు ఆకలిగా ఉండలేదు. తను ఆకలిగా ఉండకపోవడంతో పాటు దేశంలోని వారందరి యొక్క ఆకలిని తీర్చగలిగాడు. అంత ఉన్నత స్థితిలోనికి మనం జ్ఞానంతో నింపబడినప్పుడు, మన తండ్రికి గౌరవప్రదంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన పట్ల ఉన్న గొప్ప ప్రణాళికలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి ప్రియులారా. ఎవరైతే జ్ఞానంతో తన జీవితంలో జీవిస్తూ కుటుంబ పరిస్థితుల పట్ల వారికి ఉన్నత స్థితిలోనికి లేపాలని తాపత్రయపడుతూ ఉంటారో, దేవుడు వారి జీవితాలను భద్రంగా ఉంచుతారని అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వారికి ఉన్న కోరికలు కూడా ఎంతో వారికి సంతృప్తికరంగా ఉంటాయి. దేవుడు వారి కోరికలను నెరవేరుస్తాడు. అంతేకాదు, వారి కోరికలు విన్నప్పుడు అవి ఇతరులకు కూడా ఆనందప్రదంగా ఉంటాయంట. యోసేపు కోరుకున్న కోరిక ఏంటి? మనం ఈ ఐగుప్తులో ఎల్లప్పటికీ కూడా మనము దాసులంగా ఉండబోవడం లేదు. ఈ దాసత్వం నుండి దేవుడు మనకు విడుదలను కలిగిస్తున్నాడు. తన యొక్క 50వ అధ్యాయం 25వ వచనంలో ఆదికాండంలో మనం చదువుతున్నాం. నేను ఇక్కడ మరణించబోతూ ఉండవచ్చు, నన్ను ఇక్కడ మీరు పాతి పెడుతూ ఉండవచ్చు, కానీ ఈ దాసత్వము ఎల్లప్పటికీ ఉండేది కాదు. ఒకరోజు దేవుడు మీకు స్వతంత్రతను ఇవ్వబోతున్నాడు. మన తాత తండ్రులకు వాగ్దానం చేసిన భూమికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆ రోజు నా అస్థికలను కూడా మీరు తీసుకొని వెళ్ళండి అన్నప్పుడు, అది విన్నప్పుడు అన్నదమ్ముల పిల్లలకు ఎంత సంతోషం కలిగి ఉండొచ్చో కదా. మనం ఈ యొక్క దాసత్వంలో ఉండడానికి వీల్లేదు అంటే యోసేపు యొక్క కోరిక ఎంతమందిలో నిరీక్షణను నింపింది. ప్రియులారా, ఎంత గొప్పగా దేవునిచే ఎన్నుకోబడిన యోసేపు జీవితాన్ని ఒక కుమారుడిగా మనం చూసినప్పుడు, తన తండ్రి తల ఎత్తుకొని తిరిగేలా తన తండ్రి యొక్క దీవెనలు ఐగుప్తు రాజు కూడా స్వీకరించాడు. ఎంత ఉన్నత స్థితిలో దేవుడు లేపాడో చూడండి. ఒక్క కుమారుడు దేవుని పట్ల భక్తి కలిగి జీవిస్తే అతని యొక్క తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉంటారో, వాళ్ళకి ఎంత గౌరవం చేకూరుతుందో చూడండి ప్రియులారా. కొన్నిసార్లు మన జీవితంలో అల్పంగా స్వల్పంగా కొన్నిసార్లు మన జీవితాన్ని తప్పదారిలో వెళ్ళిపోతాం. మనము లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఎప్పుడు తండ్రితోటే ఉన్నాడు, కానీ పెద్ద కుమారుడి వల్ల తండ్రి యొక్క గౌరవము ఇంకా గొప్పగా లేపబడిందని అక్కడెక్కడా మనం చదవడం లేదు. తండ్రితోటే ఉన్నాడు, కానీ అతని మనస్తత్వం మాత్రము దాసుని మనస్తత్వంలాగా, బానిసత్వంలో ఉన్న మనస్తత్వంలాగా ఉంది. కానీ చిన్న కుమారుడు అంత వదిలేసి వెళ్ళిపోయినా, తన జీవితం యొక్క అదో పాతాళంలోనికి వెళ్ళిపోయినా, కానీ అతనికి కనువిప్పు కలిగినప్పుడు ఆ తండ్రి ప్రేమని అతనికి గుర్తుకు వచ్చింది. ప్రియులారా, నా జీవితం వల్ల నా తండ్రి కన్నీరు కార్చాడు, నా జీవితం వలన నా తండ్రికి ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడి ఉండవచ్చు. నేను మారు మనస్సు పొందితే, నేను జ్ఞానం కలిగి జీవిస్తే, నా జీవిత విధానాన్ని మార్చుకుంటే తిరిగి నా వల్ల నా తండ్రి కోల్పోయిన గౌరవాన్ని, ఆనందాన్ని నా వల్లనే నా తండ్రి పొందాలి అని తనకి కనువిప్పు కలిగినప్పుడు తండ్రి దగ్గరికి పరుగున వచ్చి తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, ప్రియులారా, జ్ఞానముతో నింపబడిన వాళ్ళు మాత్రమే తమను తాము తగ్గించుకోవడానికి ఇష్టపడతారు. తమలోని లోపాలను తాము సరి చేసుకోవడానికి సిద్ధపడతారు. ఎవరు తాము చేసిన ఆ పాపానికి, శాపానికి ప్రభువు దగ్గర ఎవరి మనసు వాళ్ళైతే నొప్పించారో వాళ్ళ దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధపడతారు. చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతని గతాన్ని చూసి వెళ్ళగొట్టాడా? నా కన్నిటికి నువ్వు కారణమయ్యావు, దూరంగా వెళ్ళిపో అన్నాడా? లేదు ప్రియులారా, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరిని, జ్ఞానముతో తమ జీవితాలను మార్చుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రమ్ము అని పిలుస్తున్నాడు.
వారిని మునుపటి స్థానం కంటే ఉన్నత స్థితిలో ఉంచడానికి ప్రభు ప్రతిరోజు మనకి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. మరి ఈ ఉదయకాలంలో మన జీవితాలను మనం పరిశీలించి చూసుకున్నప్పుడు మన వల్ల మన తండ్రికి ఆనందం కలుగుతుందా? మన భూలోక తండ్రికి, పరలోకపు తండ్రికి ఆనందమయంగా మన జీవితాలు ఉన్నాయా? అటువంటి కృపలో మనందరిని దీవించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. విజ్ఞానముతో జీవించి కుమారుడు మాట్లాడినప్పుడు వెండి వంటి మాటల్లాగా అతని మాటలకు అంత విలువ ఉంటుందన్నావయ్యా, నీకు స్తోత్రం. విజ్ఞానంతో మాట్లాడిన వారి మాటలు ఇతరులకు జీవమును ప్రసాదించినంటున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాలంలో నాతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరూ కుమారుడిగా, కుమార్తెగా ఉన్నవాళ్ళు ప్రభా, మా అందరి జీవితాల్లో మా జీవితం వల్ల మా కుటుంబ సభ్యులకి ఒకవేళ మేము కన్నీటి పర్యంగా ఉన్నట్లయితే ఈ ఉదయకాలంలో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేసి మాకు నూతన జీవితాన్ని అనుగ్రహించండి, విజ్ఞానాన్ని ప్రసాదించండి. మా జీవితం వల్ల మా తల్లిదండ్రులకు గౌరవం కలుగునట్లుగా, ఆనందం కలుగునట్లుగా నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి కాబట్టి ఈరోజు నూతనంగా జీవించుదాం, మన తల్లిదండ్రులకు గౌరవప్రదంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.